Good morning guys, good morning. Welcome back to my YouTube channel. I'm Navin Golden Boy, Telugu best YouTuber, best blogger, best influencer. So, actually వాళ్ళ నేను బేగం బజార్ పోయి చేపలు తీసుకొచ్చి చేపల పులుసు చేద్దాం అనుకునే వాళ్ళం. మిస్ అవుతున్నా తిన్నాను, చేపల పులుసు తినాలనిపిస్తుంది. సో చేపల పులుసు చేసుకుందాం ఇవాళ అని చెప్పి అనుకున్నాండి. కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడు ఏడా పోదాం అని చెప్పి పోతారని ఇప్పుడు పొయ్యి తీసుకొచ్చి వండేవారికి చాలా టైం అవుతుంది. వద్దులే అని చెప్పి అనుకుంటున్నా. మరి ఏం తిందాం అని చెప్పి ఆలోచిస్తున్నా. ఇక బయటికి వెళ్ళి ఏదో తినాలి. అమ్మ ఈ 2 రోజుల తిండికే పొట్ట అంతా ఖరాబ్ అయిపోతుంది. వారం రోజులు అంత మంచిగా తినుకుంటూ వచ్చి 2 రోజులు గట్టిగా పడతారు తింటే పొట్ట అంతా ఖరాబ్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. ఐఎమ్ ఇమోషనల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్. ఏదో చెప్తున్నా కదా. సో ఇప్పుడే వే ప్రోటీన్ తాగేసిన. అండ్ తదుపరి కర్తవ్యం ఏదో చూద్దాం, ఏం చేద్దాం ఏం కథ అని చెప్పి పోయి మటన్ తెచ్చుకొని మటన్ వండుకుందామా అని చెప్పి అనుకుంటున్నా. మటన్ కూడా ఇంకా తినక ఛానల్ అవుతుంది అంటే నేను వండుకొని ఇంట్లో వండుకొని తినక ఛానల్ అవుతుంది. సో మేబీ మటనే వండుకొని తింటానేమో అనిపిస్తుంది. మరి చూద్దాం. పోతా ఒకవేళ పోయి దగ్గర తలకాయ ఉందనుకో, తలకాయ వాటి కోసం. మటన్ ఉందనుకో, మటన్ ఉంటుంది ఆబ్వియస్లీ. కానీ ఒకవేళ తలకాయ ఉంటే తలకాయ ప్రిఫర్ చేస్తాం, లేకపోతే ఇక మటనే తెచ్చుకుందాం. జొమాటో చేసిన మెహఫిల్ నుండి బిర్యానీ ఇప్పుడు ఇక వండుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ బిర్యానీ తినక 3-4 రోజులు అవుతుంది. తిందాం అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసిన. అట్లా దగ్గర పోయి ఒక చికెన్ పీస్ ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టినా, ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ కావడానికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. గుడ్ ఈవినింగ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు షాపింగ్ అన్నారు మా వాళ్ళు. ఎడిగిపోతారేమో మోస్ట్లీ ఆ డెక్కైతో తీసుకుంటారేమో. ఆ డెక్కైతో రేట్లు ఎక్కుంటే మళ్ళీ బాడుకోరు కొనరు. నేనైతే అసలే కొనను. డెక్కైతో పోదామని చెప్పంటారు. అని ఇంకోటి ఇప్పుడు ఈ బాడుకోవాలి బండి తీయ చూసినా నన్ను తీయమంటాడు. బండి నేను బండి కొన్నప్పటి నుంచి బండి తీస్తాడు. ఇక చింతగా మాకు నన్ను తీయమంటాడు. ఓకే ఏడు మాక అన్నాడు. నిన్నే వాట్సాప్ గోయిస్ జల్దొచ్చాడు కాదు. ఏడికి పోదాం ఇప్పుడు? ఫిక్స్ అయిపోవాలి ఒక బాడీ పార్ట్ అని చెప్పి. నా పెళ్ళాన్ని ఎందుకు చూపిస్తారని పెళ్ళాన్ని చూపించారు నన్ను. నేను ఒక్కనే చూపించుకుంటాను. పెళ్ళిలో వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళందరూ పట్టుకుంటారు, ఇట్లా నేనే పట్టుకోవాలా పెళ్ళి? అది పోయి కానీ ఏడిపోదు ఇప్పుడు. డెకాత్లో రేట్లు ఎక్కువ ఉంటాయి కదా, కొనము చేయవాడికి పోయిన తర్వాత. ఏం కొండవు? సరే అబ్బా. ఇప్పుడు ఎవరెవరు తీసుకుంటారు? నువ్వు తీసుకుంటావా? నేను చెప్పినా నువ్వు మరి డెకాత్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇడే ముసలంబాద్ డెకాత్లో అట్లకెళ్ళి కాచుకోవడం పోదామా? నా దగ్గర ఉన్నాయి రన్నింగ్ షూ, అవే వేసుకుంటారు. సో గాయ్స్ వచ్చేసా డెకాత్లోనికి. నాకు తెలిసి ఇక్కడ మోస్ట్లీ షూయే తీసుకోవాలి. ట్రాక్ ప్యాంట్లు అవి అన్నాం అనుకో ఇక్కడ భారీ పడిపోతుంది మనకి. వేరే దగ్గర తీసుకుందాం అవన్నీ. కాలు జస్ట్ ట్రెక్కింగ్ షూస్ నా దగ్గర, అవి రన్నింగ్ షూస్ ఉన్నాయి. కాకపోతే అవి వీటితో సెట్ కాదు, జారడం గిరడం అయితే అంటుంది. ట్రెక్కింగ్ షూస్ చూసాం, డిఫరెన్స్ తెలిసిపోతుంది మనకు. వాటికి వీటికి మధ్య రెండింటి మధ్య డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో తీసుకోవాలనుకుంటే తీసుకుందాం. అండ్ గుర్తుపట్టిరా, నా బండి వేసుకొని వచ్చినాం. తీసుకుంటావా? నువ్వేం తీసుకోవా? చూద్దాం, తీసుకోవాలనిపిస్తే మన బడ్జెట్ ఉంటే తీసుకోండి. బడ్జెట్ ఇంపార్టెంట్ మరి. అంతే కదా, అన్ని దొరికితేడా కానీ బడ్జెట్లో దొరకాలి. బడ్జెట్ ఉంటే ఓకే. मसे अपन का भी एक दिन आएगा बिना प्राइस टैग के देख के खरीदने का. जय श्री राम. ఇగోవా వీటినే అంటారు ట్రెక్కింగ్ షూస్ అని. ఈ గ్రిప్పులు కావాలి. ఆ షూస్కి ఆ గ్రిప్పులు ఉండవు కదా, అవి జారిపోతాయి అని చెప్పి 1799.
బాగున్నాయి, తీసుకుందాం. 4,999 రూపాయలకు ఉన్నాయి రా షూలు. ఏమున్నాయి తెలుసా బ్యాచ్ ఖతర్నాక్ ఉన్నాయి, కానీ మన నాకు కాదు కాదు. మోస్తా ఆరాయి మనల్ని బాగుందిరా, మంచిగా క్యాంప్ వేసుకొని మంచిగా కూర్చొని మంచి ఇట్లా కాలు మీద కలిసి ఇట్లా ఒకటి పెట్టుకొని మంచిగా ఇట్లా కూర్చోవచ్చు హాయిగా. నడు లేట్ చేయకు, ఇక్కడ ఇంకేం కొనలేము మనం, అంతే రవ్వ తీసుకుని తెంగేప్పుడు ఏ నడవ ఉంటుంది. ఒక ప్యాంట్ వస్తే 4,000 ఉంది, ప్యాంట్ ఒకటి కూడా. అంతేరా జిబ్బెట్టకు బాగుంది, మంచిగా ఉంది. Just now landed from London. అలా 400 ఏ లండన్ ఇంకా తిరుగు ఒకసారి. 360 degrees వ్యూ. 360 degree view. వేణుమాధవ్ అది ప్లేట్ పట్టుకొని తిరుగుతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిస్కౌంట్. మన బ్రదర్ శశి సబ్స్క్రైబరే, సో ఇంకా ఎక్స్ట్రా 30% డిస్కౌంట్ ఇప్పించాడు. థ్యాంక్ యూ సో మచ్. పోతుంది అంతా లగేజ్ తీసుకొని దిగేసాం. ఇందాక ఆడ అకౌంట్ హాయ్ థ్యాంక్ యూ మాడదాం ఇద్దరు. సో బాయ్, షాపింగ్ అయిపోయింది. అండ్ ఏమంటారు, ఆ బ్రదర్ పాపం చాలా కష్టపడి అది ఏమంటారు సర్వర్ రాకుండా కూడా ఓటీపీ మళ్ళీ వచ్చి కుదరదామైనా కూడా ఇంకా ఎక్స్ట్రా 30% డిస్కౌంట్ ఇప్పించిండు. చాలా తక్కువకి వచ్చినాయి అనుకున్నాను, కానీ చాలా తక్కువకి వచ్చినాయి. సో now we are going to Kachiguda for extra shopping. సో ఇప్పుడు ఒక జుగాడ్ అడ్డ దగ్గరికి వచ్చినాం. ఇక సస్తర దొరికితే బట్టలేదు. ఈ పాయింట్ కూడా ఇడనే తీసుకున్నాం, ఇంకా పాయింట్లో తీసుకున్నాం, చేసాం షాపింగ్. షర్ట్ ఎట్లుంది, మంచిగా ఉందా? డబల్ పాకెట్ది. డూ కామెంట్. తీసుకుందాం అనుకుంటున్నాం, మరి మంచిగా ఉందా లేదా అని ఆలోచిస్తాం. ఇట్లా చూసిన సైడ్కి దాన్నే జుగా అంటారు. ఇలా సస్తా దొరుకుతాయి అని చెప్పి. సస్తా అంటే సస్తా కదా, 800 సెట్ ఇది. కాకపోతే పర్లేదు, క్వాలిటీ బాగుంది. గాలి బొక్కాల సొక్క వస్కులారిటీ ये और लाना भाई वस्कुलारिटी और लाना है. सब जानना है इस बड़वे को. సెట్ బాగుంది, కానీ ఇది కొంచెం చిన్నగా అయింది. ఇంకో సీట్ వరకు ఉంటే బాగుంటుండేది. ఇనోదియా మేరకు షర్ట్ ఇనోదియా. గాయ్స్ అయిపోయింది షాపింగ్. ఈ బాడుకోడు బాగానే ఉన్నాడు, ఈడేం కొనలేడు. నేను షర్ట్ కొన్నాను. ఓకే, 2 ప్యాంట్లు కొన్నాడట. కాకపోతే నా ఒక్క షర్ట్ అండ్ 2 ప్యాంట్ల కంటే ఎక్కువ రేట్ పడ్డది. లోడ పడ్డదిరా, లోడ ధరిచు. సో గాయస్, మనం ఇప్పుడు మా చిన్నగాని మంచితనం ఎంత ఉందో చెక్ చేసాం. ఏమంటారా చింటూ? చిన్నగాడు ఎంత మంచోడు, ఎంత జాలి హృదయం గలోడు, ఎంత పెద్ద మనసు ఉన్నాడు అనేది మనం ఇప్పుడు చెక్ చేసాం. చిన్న ఏమో తిప్పిరా, ఏం తింటావు ఫస్ట్ అది చెప్పు. ఓ మై గాడ్, దిస్ ఫెలో ఈస్ ఆస్కింగ్ ఫర్ వాట్ యు ఈట్. ఏం తింటావు ఏం కావాలరా నీకు? ఏం తిందాం? ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి స్నాక్స్ ఎక్కువ నువ్వు తినిపిస్తావని చెప్పి ఏది పడితే అది తినే రకం కాదురా మేము. ఏమంటారా చిత్తు? సో మేము మాకు కూడా జాలి దయా కరుణ అవన్నీ ఉన్నాయి. అందుకని చెప్పి మనం స్నాక్స్ తిందాం. కచోడి సమోసా తిందాం. నడు పోదాం పా, నా బండే పెట్రోల్ ఉంది, నడు. ఈ ముంగటే అవుతుందిగా మెంగా ఫాస్ట్ ఫుడ్ ఉంది, ఫాస్ట్ ఫుడ్ ఉంది వద్దు. కానీ సరే పోనీ. చిన్నగాడు పాస్ అయ్యండు బై టెస్ట్లో. చిన్నగాడు పాస్ అయ్యిండు. తో రిజల్ట్ తీసి పాస్. HIV పాజిటివ్ వచ్చింది చిన్నగానికి. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి పోదా మీ దిక్కును ఆ చుక్కలు దాటి. लवर बॉय बन रहा है, बोखड़ी का लवर बॉय बन रहा है तू. సో గాయస్, ఇప్పుడే వచ్చిన ఇంటికి.
సో షాపింగ్ అంతా అయిపోయింది. ఒక షర్ట్ తీసుకున్నా, ఒక జాకెట్ తీసుకున్నా, అండ్ షూ తీసుకున్నా, అండ్ వాటికి సాక్స్ తీసుకున్నా. ఓకే, సో డెకాథ్లాన్ దగ్గర. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శశి బ్రో, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆడ నేను ఎక్కువ మాట్లాడలేకపోయినా, అంటే లేకంటే ఇక రష్ ఉంది. ఇంకొకటి నువ్వు కూడా అంటే లైక్ నువ్వు పనిలో ఉన్నావు కదా, ప్లస్ నా కోసం చాలాసేపు వెయిట్ చేసినావు అక్కడ. అండ్ ఇంకొకటి తను ఎవరో నీతో పాటు ఉన్న అమ్మాయి, ఆమె తినే టైం కూడా వచ్చి చేసి కొంచెం వెయిట్ చేసి ఇచ్చింది. నేను థ్యాంక్ యూ సో మచ్. తనకు కూడా థ్యాంక్ యూ చెప్పు. నేను అది చెప్పలేకపోయినా, రష్లా హరీలా చెప్పలేకపోయినా. తనకు కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డిస్కౌంట్. మొత్తం ఓవరాల్గా ఎంత డిస్కౌంట్ అయింది తెలుసా వానికి నాకు ఇద్దరు కలిపి? ఓవరాల్గా 2000 చిల్లర, నియర్లీ 3000 డిస్కౌంట్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత 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 ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇంత ఇప్పిస్తా అంటే నేను ఇంకేమైనా షాపింగ్ చేస్తుండే. సో ఇంకోటి ఇప్పుడు తదుపరి కర్తవ్యం ఏంద్రా అంటే, ఏమంటారు, పొద్దుగాల ఆర్డర్ పెట్టిన బిర్యానీ ఉంది మైఫిల్లో, ఆ బిర్యానీ ఉంది. ఆ బిర్యానీ తినేసి పోయి మళ్ళీ ఇంకో చాయ్ కొట్టేసి రోహిత్ గారు వస్తుండు, చేసే ముచ్చట్లు పెట్టేసి కేరళకి అది ప్లానింగ్ అంతా వేసుకుని ఇక ఏదో ఒక ముచ్చట పెట్టాలి. ఇక సొల్లు ప్లానింగ్, కేరళ ప్లానింగ్ తీయాలి, అది తీయాలి, ఇది తీయాలి, చేసే వాన్ వేసుకోవాలి, చేసే పిల్లని వేసుకోవాలి, ఇక ఉంటాయి ఇక అన్ని కథలు. ఇక అది ముచ్చట. కొంచెం మీకు బాడీ కండిషన్ చూపించేసాం. ఇక this is me, Naveen Goldem boy, maintaining this physique with eating everything I want. ఏదో చెప్దాం అనుకున్నారా? ఏం చేద్దాం అనుకున్నా? నేను స్నానం చేయలేయాల. సో ఇప్పుడు చాయ్ దానికి పోతున్నాం, ఈ ప్రోటీన్ బార్. అండ్ ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నా. ఏం చెప్దాం అనుకున్నా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చింది నాకు, మర్చిపోతున్నా అని. ఏం చెప్దాం అనుకున్నావు రా నవీన్? సరే అది పోనీ. కానీ ఏం ముచ్చట్రా అంటే ఇప్పుడు కొంతమంది ఇది కొత్త ట్రెండ్ వచ్చి ఏమని అంటే రీల్ చేసినా కూడా నేను పెట్టినా కూడా బాగానే ఎక్స్ట్రా తింటున్నావుగా అని అంటారు. ఏందిరా బాగానే ఎక్స్ట్రా తింటున్నావు అంటే మరి నిన్న ఎగమంటావా? చెప్పు. క్యాంపర్ మజా వచ్చిందిరా. మరి నాకు తెలుసు కేరళలో క్యాంప్ ఫైర్ పెట్టిస్తారు. క్యాంప్ ఫైర్ లేవా నువ్వు? కొద్దిసేపే ఉన్నారా? అరే మరి గుద్దాల నిద్ర వచ్చిందిరా నాకు. గత వారం రోజుల నుంచి రోజు నైట్ కేరళ ఏదో ఒక వీడియో చూడడం, మరి అట్లా చేసాం ఇట్లా చేసాం అని అనుకోవడం, ఇంటికి రావడం, పండుకోవడం, ఇవే నడుస్తుంది అనమాట. సో ఇంకొక వన్ వీక్ అయితే మనమే కేరళలో ఉంటాం, మనమే రచ్చ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్డ్. కేరళ మాత్రం ఇచ్చి పడాలరా, ట్రెక్కింగ్ గిక్కింగ్ అంతా ఇచ్చి పడాలి. సో స్టే ట్యూన్. మర్చిపోకరి కేరళ వ్లాగులు గుర్తుపెట్టుకోరి. ప్రతి వ్లాగు చూడాలమ్మా మీరు, కేరళలో ఒకటే కాదు, ప్రతి వ్లాగులు చూడాలి. ఓకేనా? సో ఇప్పుడు బజ్జుందాం. గుడ్ నైట్.